హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు కేక్ ఎలా చేయాలో, వెరీ బేసిక్ అండ్ సింపుల్ కేక్ ఈజీగా మనము వితౌట్ ఓవెన్ చేసుకునేది ఎలాగో అని చూపిస్తున్నాను. దీనికోసం నేను 2 కప్స్ లైక్ 1/4 కప్ ఉంది నా దగ్గర. సో దాంతో నేను హాఫ్ కప్ అనుకోండి, హాఫ్ కప్ షుగర్ని ఇట్లా మిక్స్ చేసుకున్నాను. అలాగే ఆ కప్తో నేను 4 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ని కూడా తీసుకున్నాను, మైదాని. సో ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొనేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు చెప్పాలంటే 1 కప్ మైదా మనం తీసుకుంటే హాఫ్ కప్ ఐషింగ్ షుగర్ ఖచ్చితంగా మనకు ఉండాలి. సో మీ దగ్గర కప్స్ లేదు మెషరింగ్కి, మీరు ఏదైనా బౌల్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఏ బౌల్తో అయితే తీసుకుంటారో మైదా, దానికి హాఫ్ కప్ మీరు ఖచ్చితంగా షుగర్ పౌడర్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నేను 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను, హోల్ ఎగ్స్ని. ఈ ఎగ్స్ని నేను ఒకసారి బ్లెండ్ చేసుకుంటాను. సో ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మిక్సీలోనే చేసేసుకున్నాను. దీనికోసం నేను సపరేట్గా విస్కర్స్ ఇట్లంతా ఏం యూజ్ చేయలేదు, నేను నార్మల్గా మిక్సీలోనే వేసేసుకున్నాను. సో ఎగ్స్ని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్స్ కావాలంటే అది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకోకుండా ఉండేందుకు మనం ఈ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో మీరు వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే మీకు మరొక ఆప్షన్గా నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఇలాచీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ని. అండ్ ఇక్కడ నేను బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ని ఇక్కడ తీసుకున్నాను, బట్ నేను 100 గ్రామ్స్ వేయలేదు. ఇక్కడ నేను కొంచెం బటర్ని అయితే పక్కకు తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా నేను మీకు చూపిస్తున్న విధంగా బటర్ యాక్చువల్లీ మనము తెచ్చుకున్న వెంటనే ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదా. సో అట్లా పెట్టుకున్నప్పుడు అది గట్టిగా గడ్డలాగా అయిపోతుంది కదా. సో అట్లా అవ్వకుండా మనకి ఇట్లా రూమ్ టెంపరేచర్లో బటర్ ఉండాలి, అంటే మరీ లిక్విడ్ ఫామ్లో ఉండకూడదు, ఈ విధంగా మనకు ఉండాలి. సో నేను ఇప్పుడు ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను కొంచెం బటర్ని మాత్రం ఇందులో యాడ్ చేయలేదు. సో ఇంకా ఇదంతా ఒకసారి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా బటర్ మిక్చర్ని, ఎగ్స్తో పాటు బటర్ని. ఇప్పుడు మనము ముందుగా కలిపెట్టుకున్నాం కదా మైదా ఇంకా షుగర్, ఆ రెండింటిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నేను మిక్సీలోనే ఒక్కొక్కసారి బ్లెండ్ చేసుకుంటున్నాను, ఈ విధంగా మీకు చూపిస్తున్నట్టు. సో ఇంకా మొత్తం ఈ విధంగా మనము బ్లెండ్ చేసేసుకోవాలి, లంప్స్ ఏం లేకోకుండా చూసుకోవాలి. సో నేను ఇక్కడ మిక్సీలో వేసేసాను కాబట్టి ఇక్కడ లంప్స్ ఏం లేదు, ఉండదు కూడా. ఇప్పుడు ఇదంతా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/4 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి అవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ ఇది కలుపుకునేటప్పుడు మనం ఒక్క డైరెక్షన్లో కలుపుకోవటం వల్ల బాగా బేక్ అవుతుంది కేక్. ఇంకా నేను
ఇక్కడ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. మనకు కన్సిస్టెన్సీ మరీ థిక్‌గా ఉండకూడదు. అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. సో, దానికోసం మనము మిల్క్ ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో, మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొనేసి ఇంకా మౌల్డ్‌కి కొంచెం నేనిక్కడ ఘీ అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు బేకింగ్ పేపర్ ఉంది. బట్ బేకింగ్ పేపర్ లేకపోయినా కూడా మనం ఇలా ఫస్ట్ ఘీనంతా అప్లై చేసుకొని దాని మీద మనము కొద్దిగా మైదాని ఇట్లా డస్టింగ్ చేసుకోవాలి. నేనిక్కడ బటర్ యాడ్ చేశాను కదా కేక్‌లో. మీరు బటర్ వద్దు అనుకున్న వాళ్ళు అది ఆప్షనల్ అండి. బటరే వేయాలని ఏం లేదు. కావాలంటే ఘీ వేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవడానికని లైక్ నా మౌల్డ్ పట్టేంత పెద్దగా ఉండేది నేనిక్కడ గిన్నెని పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్‌ని పెట్టేసుకొని ఇట్లా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటున్నాను. సో, మీరు నార్మల్ ఆయిల్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లేవర్డ్ ఆయిల్స్ లైక్ రైస్ బ్రాన్ ఆయిల్‌తో కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో కానీ చేసుకోవచ్చు. వేరుశనగ నూనె ఇట్లాంటి వాటితో చేసుకుంటే ఏమవుతదంటే ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటదనమాట. సో, ఆయిల్‌తో యూజ్ చేయాలనుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్‌తో కానీ, లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో కానీ కూడా మీరు కేక్‌నైతే కలుపుకోవచ్చు, కేక్ బ్యాటర్‌ని. సో, మనం ఇట్లా మౌల్డ్‌లోకి తీసుకున్న తర్వాత ఆ మౌల్డ్‌ని అందులోకి మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకొని మూత పెట్టేసి దాని మీద ఏదైనా ఇట్లా బరువుగా పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 30-40 మినిట్స్ పెడితే సరిపోద్ది. కేక్ అయితే బేక్ అవుతది. కాకపోతే మధ్యలో మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కేక్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా! సో, మీరు మధ్యలో అలా చూసుకుంటున్నప్పుడు ఏదైనా టూత్ పిక్ కానీ, లేకపోతే నైఫ్ కానీ ఇట్లాంటిది ఏదైనా దాని మీద గుచ్చి చూసినట్లయితే అది అంటుకోకుండా మనకి నీట్‌గా వస్తే బేక్ అయిపోయినట్టు. సో, ఇక్కడ నాకు ఒక 20 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాము. ఏమైనా బేక్ అయిందా లేకపోతే మాడిపోయిందా అని చెప్పేసి అని నేను ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. సో, నేనిక్కడ నైఫ్‌తో ఈ విధంగా గుచ్చి చూస్తున్నాను. కొన్ని సైడ్స్ అయితే బేక్ అయింది. కానీ సెంటర్‌లో ఇట్లా గుచ్చంగానే బేక్ అవ్వలేదు. పిండి అంటుకున్నది. సో, ఇంకొంచెం సేపు మనము బేక్ చేయాల్సి ఉంటది కేక్‌ని. సో, మళ్ళీ మూత పెట్టేసి మోటార్‌ని నేను ఇలా పెట్టేసుకున్నాను. సో, ఆఫ్టర్ 35 మినిట్స్ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను కేక్ బేక్ అయిందా అని చెప్పేసి. సో, చూస్తుంటే బేక్ అయినట్లే అనిపిస్తుంది. బట్ చెక్ చేద్దాం ఒకసారి. సో, నైఫ్‌తో ఇలా గుచ్చి చూస్తున్నాను సెంటర్‌లో అంతా. సో, చూడండి నైఫ్ అయితే చాలా క్లీన్‌గా వస్తుంది ఇలా అంటుంటే. నేను అన్ని చోట్ల ఒకసారి అలా గుచ్చి చూస్తున్నాను. సో, మొత్తానికి కేక్ అయితే బేక్ అయిపోయిందండి. సో, దీన్ని మనము జాగ్రత్తగా పక్కకు తీసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేస్తే మనం ఏమి మౌల్డ్‌ని ఇది చేయకుండా అదే కేక్ ఇన్వర్ట్ చేస్తే మనము ఏదైనా ప్లేట్‌లోకి కేక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, కూల్ అవ్వనివ్వాలి. దీన్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటది కదా! దాని చుట్టూ ఉన్న బౌలు. సో, ఇంతే అండి. ఎంతో వెరీ ఈజీ అండ్ బేసిక్ కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో, మనం బేకరీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. సో, నా కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.